ఒక ఫోన్కు బదులు మరో ఫోన్ డెలివరీ చేసిన కేసులో ముగ్గురు అమెజాన్ డైరెక్టర్లకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. బెంగళూరులోని ఇద్దరు, పట్నాలోని ఒక అమెజాన్ డైరెక్టర్కు ఎన్బిడబ్ల్యూ జారీ చేశారు. కర్నూలు జిల్లా కన్స్యూమర్ ఫోరం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. వీరేష్ అనే కస్టమర్ అమెజాన్లో 80,000 చెల్లించి ఐఫోన్ ఆర్డర్ పెట్టాడు. అయితే ఐఫోన్ 15+ బదులు ఐక్యూ ఫోన్ డెలివరీ చేశాడు. దీంతో బాధితుడు వీరేష్ కన్స్యూమర్ ఫోరంను ఆశ్రయించాడు. నేను గత సంవత్సరం 2024లో సెప్టెంబర్లో ఒక మొబైల్ ఆర్డర్ ఇచ్చుకున్నాను అమెజాన్లో. ఫోన్ వచ్చేసి ఐఫోన్ 15+. కానీ నాకు ఐక్యూ నియో 9 Pro ఏదో వచ్చి ఒక మొబైల్ వచ్చింది, అది కూడా కొత్తది. కానీ అది వచ్చిన తర్వాత నేను ఏం చేసిన, రిటర్న్ పెట్టినా. నాకు వేరే మొబైల్ వచ్చిందని చెప్పి రిటర్న్ పెట్టినాక వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళిపోయినాక వాళ్ళు నాకే మళ్ళీ నువ్వు కరెక్ట్ ప్రోడక్ట్ పంపించలేదు అని చెప్పి రీప్లేస్మెంట్, రీఫండ్ రెండు రిజెక్ట్ చేసినారు. సో నేనేం చేసిన, నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళిన. ఆన్లైన్ కన్స్యూమర్ ఫారంలో ఇస్తే దాంట్లో కూడా రిజెక్ట్ చేసినారు. మళ్ళీ నేను అఫీషియల్ కోర్టు మన కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉంటుంది కన్స్యూమర్ ఫారం కోర్టు, అక్కడికి వెళ్ళి నేను కేసు ఫైల్ చేసిన. అది సో అని 1 year నాకు నడిచి నా దగ్గర ప్రూఫ్స్ అని ఉన్నాయి. నేను వాళ్ళతో వాదించి నా ప్రూఫ్స్ అని చూపెట్టి నేను గెలిచినాను. రెస్పాండ్ అవ్వలేదు ఎవరు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో అమెజాన్ వాళ్ళు ఇవ్వలేదు. సో నేను మళ్ళీ ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేసిన. ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ